నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీన్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో హెచ్సియు వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ హైదరాబాద్లో పర్యటిస్తుంది. నేడు కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించనున్నారు. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించనుంది. పర్యావరణ అటవీ శాఖల సాధికారణ కమిటీ చైర్మన్ సిద్ధాంతం దాస్ అధికార కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తుండగా సిపి గోయల్, సునీల్ లియం, జిఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. ఇక తాజకృష్ణ హోటల్లో బస చేసిన ఈ కమిటీ ఇవాళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంది. అనంతరం కచ్చ గచ్చిబౌలి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2వ రోజు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జిఓలు, విద్యార్థులతో చర్చించనుంది. అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి లేకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరుతో కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వం చెట్లను తొలగిస్తుందంటూ వచ్చిన ఫిర్యాదులపై మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సాధికారణ కమిటీ నివేదిక అత్యంత కీలకం కానుంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించారు. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.